పూజ అయిపోయినాక అందరం పైన దర్శనం తీసుకోండి. అందరూ అమ్మవారి ఆర్తి తీసుకోండి. కూడా ఈ పక్క నుంచే ఒక్కొక్కరుగా వచ్చే అమ్మవారి దర్శనం చేసుకొని ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. परमं पदं विश्वतः परमानित्यं विश्वरूप ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि हेलो हेलो భక్తులందరూ కూడా అలాగే కూర్చోవాలి. ఒకటి కొట్టొచ్చా? అమ్మవారి ప్రసాదం ఇస్తారన్నమాట. అమ్మవారి ప్రసాదం అంటే ప్యాకెట్ తీసు నిమ్మపండు కుంకుమ దాంట్లో పసుపు దారం అంతా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు లైన్గా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా అందరూ కూర్చోండి, అందరూ కూర్చోవాలి.
భూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా ఓం శ్రీ త్రిపురసుందరమతే విద్యేంద్రాభ్యో నమః ఆడందుకా వద్దలే మా ఎవరు చూడకుండా అయ్యగారండి అమ్మ దర్శనం చేసుకునే ప్రసాదం ఇస్తారు తీసుకోండి ఎవరు చూసుకోండి అమ్మాయి కూడా మీరు ఉంటుంది ఎందుకు తోసుకుంటూ ఉన్నారు అలా ఏమైంది వెరీ గుడ్ వెరీ గుడ్ భక్తాదులందరూ కూడా సహకరించాలి. అందరూ కూడా కోపం చేసుకోకుండా దయచేసి లైన్గా రావాలి. ఎవరు కూడా కోపం చేసుకోవద్దండి. అమ్మవారి ప్రసాదం అందరికీ కూడా ఉంటుంది. 5 నిమిషం లేట్ అవుతుంది అంతే. కాబట్టి ఎవరు తోసుకోకుండా నిదానంగా రావాలని కోరుకుంటాం. కూడా తోసుకోకుండా లైన్ లో నిలబడకని ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒక 5 నిమిషం రండి రండి. ఒక సైడ్కి వచ్చి ఒక సైడ్కి వచ్చి చూడండి అంత ఖాళీ అయిపోయింది.
భవనానికి ప్రతిసారి అన్నదానం జరిపిస్తున్నారు. ఆరు వరుణ్ గారు గత 6 నెలల నుంచి అందరికీ బాగా పూజలు చేసి అందరికీ అన్నదానం చేస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి అందరూ పడుతూ ఉంటారు, చల్లగా ఉంటుంది. అలాగే ఆయన బాగుండాలని కోరుకోవాలి అందరూ. జంటావూరులో అన్ని పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించి మీరు దేవుళ్ళని దర్శనం అన్ని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అనే వ్యక్తి మొత్తం ఈ 6 నెలలుగా గుడి అభివృద్ధి చేస్తూ పేదవాళ్ళకి ప్రతి రోజు అన్నదానం చేస్తూ చాలా ఈ పూజలు చేసుకుంటూ అభిషేకాలు అన్నీ చేసుకుంటూ చాలా అభివృద్ధి చేసిన గుడిని మా తరఫు నుంచి ప్రజల తరఫు ధన్యవాదాలు మురగన్నకి. చేసే మంచి పనికి చాలా సంతోషంగా ఉంది. ఆయన చల్లగా ఉండాలి, ఆయనకి అందరూ ఆశీర్వదించాలని ఎంతో చెప్తాను. 10 మనిషికి అన్నదానం చేస్తారు కదా, ఆయనకి 10 మనిషి జీవితంలో చల్లగా కావాలని అందరికీ నమస్కారం అండి. మాది గంటావూరు బీసీ కాలనీ. మురగన్న గత 6 నెలలుగా అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. అందరికీ అన్నదానం చేస్తున్నారు. ఆయన చల్లగా ఉండాలని కోరి గంగమ్మకి తల్లి ఆశీస్సులు ప్రార్థిస్తున్నారు. 6 నెలలు ఇంకా మురగన్న గారు అన్నదానము నెలకి 10 రోజులు అన్నదానం నిత్య అన్నదానం పెడతాను. పొద్దున్నే సాయంత్రం పెడతాను. చల్లగా ఉండాలి మురగన్న గారు. ఓకేనా? ఓం శక్తి పరాశక్తి 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 ఓం శక్తి పరాశక్తి. ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఊంజల్ సేవ కార్యక్రమం జరిగింది. భక్తాదులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు అమ్మవారు ఒక అమ్మవారు వచ్చి సమయపురం మారియమ్మగా అవతారం వస్తే, ఇంకొక ఆమె తిరుపతి గంగమ్మగా ప్రసన్నమూర్తిగా మనకి దర్శనమిచ్చారు. అనేకమైనటువంటి విశేషమైన రోజు ఈరోజు. మనకి గ్రహణం తరువాత జరుగుతున్నటువంటి ఊంజల్ సేవ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. ఇదే విధంగా విశేషంగా ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి అమ్మవారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే కమిటీ మెంబర్లు కానీ చైర్మన్ కానీ బాగా సహకరిస్తున్నందుకు ఆనందంగానూ ఉంది. శ్రీమాత్రే నమః. భక్తాదులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి అన్నమాట. ఇప్పుడు రాబోయే దసరా బ్రహ్మోత్సవాలు మన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో చేసుకోవడం జరుగుతుంది. మొదటిసారిగా మన తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఇది జరుగుతుంది కాబట్టి 22వ తేదీ 9వ నెల 22వ తేదీ ప్రారంభమై 2వ తేదీకి కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ దసరా ఉత్సవాల్లో 9 రోజులు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ మాలధారణ జరుగుతుంది, మాలధార వేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు లేదన్నమాట. ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఎలా ఉంటుంది ఓం శక్తి మాల, అయ్యప్ప మాల ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ గంగమ్మ మాల కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆ గంగమ్మ మాల వేసుకునే భక్తులకి ఇక్కడికే ప్రత్యేక వాళ్ళకి ఏర్పాట్లు ఉంటుందన్నమాట. అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా వసతి సౌకర్యం ఏముందో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మాలధారణ వేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. మీ కోరికల్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఆ రోజు ప్రత్యేక అలంకరణలు దర్శనం ఇచ్చే అమ్మవారు ఇక్కడ మన ఈరోజు గంటావూరు బీసీ కాలనీలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఊంజల్ సేవ చేసుకోవడం జరుగుతుంది. ఇది 3వ నెల అన్నమాట. 2 నెలలు దాదాపు చెప్పాలంటే ఫస్ట్ నెల ఒక 1000 మంది వరకు వచ్చినారు.
రెండో నెల 2000 మంది వరకు భక్తాదులు పాల్గొన్నారు. మూడో నెల దగ్గర 3000కు పైగా భక్తాదులు పాల్గొన్నారు. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. భక్తాదులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అంట. ఇలాగే భక్తాదులందరూ కూడా ఈ ప్రతి పౌర్ణమికి జరిగే ఊంజల్ సేవలో పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన మన భక్తాదులందరికీ మరియు ఆలయ కమిటీ సభ్యులకు, మీడియా సోదరులకు కూడా ధన్యవాదములు. అలాగే ఇలాంటి అద్భుతమైన అమోఘమైన కార్యక్రమాన్ని మాకు అందించిన మా చైర్మన్ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం ట్రస్ట్ చైర్మన్ మురుగన్ గారుకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని మీడియా సోదరులందరూ కూడా అందరూ ప్రజలకు అందిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మవారు 2 రూపాల్లో మనకు దర్శనమిస్తున్నారు. ప్రతి నెల ఒకే రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈరోజు 2 దర్శనాల్లో ఇస్తున్నారు. ఒకటి మేల్మరవత్తూరు అమ్మవారు ఈరోజు అవుతే మారియమ్మ అవుతే సమయపురం మారియమ్మ అవుతే ఈరోజు ఇక్కడ మన గంటావూరు బీసీ కాలనీలో ఉన్న మారియమ్మవారు ఇరువురు కూడా మనకు భక్తాదులకు దర్శనమిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఈ నెల 3వ నెల పౌర్ణమి పూజలు జరగబడినది. పలమనే నుంచి చుట్టుపక్కల నుంచి చాలామంది ప్రజలు, చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా పాల్గొనడం జరిగింది. అలాగే అమ్మవారి ప్రసాదం జాగేటు, అమ్మవారి ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగినది. ఇలాగే ప్రతి నెల కూడా ఇంకా కొద్దిగా ఇంకా ఎత్తున జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని ఆశీర్వాదం పొందాలని, అలాగే మీ మీడియా సోదరుల వల్ల ఇంకా చాలామంది మా వల్ల ఈ మీడియా సోదరులు ఇంకా చాలామంది తెలిసి ఇంకా బాగా జనాలు రావాలనుకోవడం అనేది. ముఖ్యంగా ఏమనగా ఈ పొద్దు మనం ప్రతి పౌర్ణమికి ఒక అమ్మవారిని పెట్టాము. ఈ నెల 3వ పౌర్ణమికి 2 అమ్మవారిని పెట్టారు. అన్నవారు చెప్పినారు. చాలా అతి వైభవంగా, చాలా ఎట్లాంటి చెప్పలేం అంత బాగా ఘనంగా బాగా జరుగుతున్నారు. అలాగే మా కంపెనీ ముందు దీన్ని పాల్గొని మన శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ కమిటీ గారికి సహకరిస్తూ అతని నడవడిని మేము నడుస్తూ ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన దేవుడు తోడు ఉండాలనేసి, ఆ తర్వాత మా కంపెనీ వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇంకో ముఖ్యమైన విధంగా ఏమనగా ఇప్పుడు దసరా మహోత్సవాలు వస్తున్నాయి కదా. దసరా మహోత్సవాలకి ఇక్కడే మన కమిటీ మెంబర్లు, అలాగే ప్రజలు ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు కూడా దసరా మహోత్సవాలు 22వ తేదీ ఈ నెల 9వ నెల ఈ నెల స్టార్ట్ అవుతుంది. వచ్చే అక్టోబర్ 2వ తేదీ 10వ నెల అక్టోబర్లో ముగిస్తుంది. దాని మధ్యలో 10 రోజులు అమ్మవారి నవగ్రహాలు ఉత్సవాలు జరుగుతుంది. ఆ ఉత్సవాలు అమ్మవారికి కొత్తగా ఈ నిబంధన ఏమంటే మాల వేసుకొని అమ్మవారికి గంగమ్మకి మారమ్మకి మాల వేసుకొని ఇక్కడ నిష్టగా మన గంటావర ప్రజలందరూ దీంట్లో బాగుండాలనేసి, అట్లే మన పనులందరూ బాగుండాలనేసి, జనాలందరూ బాగుండాలనేసి, అలాగే మా తోటి వాళ్ళతో బాగుండాలనేసి కోరుకుని ఇక మాల వేయడం కూడా జరుగుతున్నది. మాల వేసుకుని నిష్టగా ఎట్లా మనం ఓం శక్తి మాల వేస్తామో ఆ విధంగా ఇక్కడ గంగమ్మ మారమ్మ మాల వేసుకొని ఇక్కడ సాయంత్రం పూట భజనలు, అన్నదానము అంత బాగా జరుగుతుంది. ప్రతిరోజు ఉత్సవాలు బాగా జరుగుతుంది. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం అమ్మవారు రూపకల్పన జరుపుతాము. ఇది కూడా మీ మీడియా సోదరు వల్ల ఖచ్చితంగా కొద్దిగా తెలియజేయడం అని కోరుకుంటున్నాను. ఇక్కడ వీచేసిన ప్రజలకి, గంటవర ప్రజలకి, అలాగే మన పల్మేరు ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ, అలాగే నా తోటి కమిటీ సభ్యులకి, మా మురుగన్ చైర్మన్ గారికి, శ్రీ తిరుపతి గంగమ్మ చైర్మన్కి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటావూరులో వెలిచిన గంగమ్మ దేవస్థానంలో ఈరోజు ఊంజల్ సేవ జరిగింది. ఈ ఊంజల్ సేవ ఎందుకు చేస్తా ఉన్నామంటే పెళ్లి కాని వాళ్ళకి, బిడ్డలు లేని వాళ్ళకి ఈ కార్యక్రమం, ఈ పూజలు చేసి ఈ పూజలు వచ్చి పాల్గొంటే వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల లోపల పెళ్లి కానీ కావచ్చు, బిడ్డలు కానీ ఇచ్చేయచ్చు. గంటావూరు వాసులు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు పల్మనేరి కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు. దానివల్ల ఈ ఊంజల్ సేవ చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క నెల మనము ఊంజల్ సేవ జరుగుతూ ఉన్నది. ఈ ఊంజల్ సేవలు వచ్చి మీరు ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు. పాల్గొని మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల ఈ ఊంజల్ సేవ అనేది చేస్తూ ఉన్నాము. మంగళవారము, శుక్రవారం అభిషేకం ఉంటుంది, అన్నదానాలు ఉంటుంది, అన్నదానం జరుగుతుంది. అమావాస్య రోజు అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ
విశేషం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అట్లే ఇప్పుడు ఈ దసరా నవరాత్రిలో 22వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 9వ నెల 22వ తేదీ స్టార్ట్ అయ్యి 2వ తేదీ ముగిది. 22వ తేదీ మన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో గంగమ్మ మాల వేస్తాం. వంశతి మాల ఎట్లా వేస్తామో గంగమ్మ మాల వేస్తాం. 10 రోజుల వరకు కంకణం కట్టి మాల వేస్తాం. 10 రోజుల వరకు నిష్ఠగా మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందనేసి మాకు నమ్మకం ఉంది. అందువల్ల ఈ ఫస్ట్ సంవత్సరము ఫస్ట్ మాల వేస్తున్నాము. ఎవరైనా వచ్చి మాల వేయాలంటే ముందే వచ్చి చెప్తే అన్నీ ఇక్కడ సౌకర్యం మొత్తం మేమే మాల గీల మేమే ఇస్తాము. ఇక్కడ అది ఎట్లా ఉండాలో ఏమనేది వచ్చి కొనగొట్టి మేము చెప్తాం.